Hello friends, welcome to a brand new video on Mr. Pro Gamer. ఈ వీడియోలో మనం ఈ మార్చ్ మంత్ లో మనకు లాంచ్ అవబోతున్న అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో కుంభమేళా అయితే అయిపోయింది. కుంభమేళా తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మేళా అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ మార్చ్ మంత్ లో మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. సో అది కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో. సో ఈ వీడియోలో మనం ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే లాంచ్ అవబోతున్నాయో వాటి గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం. వాటి యొక్క స్పెసిఫికేషన్ అండ్ ప్రైజింగ్ అండ్ లాంచ్ డేట్స్తో సహా మనం ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. ఇన్ కేస్ మీకు గనక పర్టికులర్ మొబైల్ గురించి కావాలనుకుంటే నేను ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్ యొక్క టైమ్ స్టాంప్స్ అనేది నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడైతే మీకు కావాల్సిన మొబైల్ని అయితే చూస్ చేసుకుని వీడియోని వాచ్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. బిఫోర్ దట్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. ఈ మార్చ్ మంత్లో మనకి లాంచ్ అవబోతున్న ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే నథింగ్ తరపు నుండి నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro. ఈ టూ మొబైల్స్ అనేవి మనకి ఒక ఈవెంట్లో అయితే లాంచ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. సో ఈవెంట్ టైం డ్యూరేషన్ అండ్ డేట్ చూసుకున్నట్లయితే మీకు 4th March 2025 అది కూడా 3:30 PM మీకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఈవెంట్లో మీకు ఈ టూ స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే మనకి డీటెయిల్గా లాంచ్ అయిపోతున్నారు. అలాగే ఈ టూ మొబైల్స్ అనేవి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో స్పెసిఫికేషన్ వైజ్ చూసుకున్నట్లయితే 3A Pro మొబైల్ అనేది మనకి 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు ఈ మొబైల్ అనేది. సో కెమెరా సెటప్లో కూడా చూసుకున్నట్టయితే వీళ్ళు మీకు మంచి కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాక్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ లెన్స్తో వస్తుంది. ఇది మీకు 3x ఆప్టికల్ జూమ్ అండ్ 60x డిజిటల్ జూమ్ కెపాసిటీతో తీసుకొస్తున్నారు. అదే సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్లో మీకు 5000 mAh బ్యాటరీ విత్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో స్పెసిఫికేషన్ చూసారు కదా. ప్రైజింగ్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు అరౌండ్ 40,000 to 45,000 బిట్వీన్లో అయితే తీసుకురావచ్చు. సో నథింగ్ ఫోన్ 3A గురించి చూసుకున్నట్టయితే ఇది మీకు 3A Proతో కంపేర్ చేసుకుంటే స్మాల్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే సైజ్ అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. సో ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు స్నాప్డ్రాగన్ తరపు నుండి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఆక్టోకోర్ ప్రాసెసర్. సో ఈ మొబైల్లో కూడా చూసుకున్నట్టయితే మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో తీసుకొస్తున్నారు. బట్ కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు డ్యూయల్ 50 మెగాపిక్సెల్ అండ్ 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీలో కూడా చూసుకున్నట్టయితే మీకు 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాటరీ కెపాసిటీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ చూసుకున్నట్టయితే రెండిట్లోనూ మీకు సేమ్ బ్యాటరీ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇది Android 14తో రావచ్చిన ఎక్స్పెక్టేషన్. సో ఇప్పటి వరకు మనకి లాంచ్ అయిన మొబైల్స్ అంటే 2025లో లాంచ్ అయిన మొబైల్స్ అన్నీ మీకు Android 15తో వస్తున్నాయి. బట్ ఈ మొబైల్ అనేది మీకు Android 14తో రావచ్చిన ఎక్స్పెక్టేషన్. మరి చూద్దాం ఫ్రెండ్స్, లాంచ్ ఈవెంట్లో మనకి ఏం ఇంకా అప్డేట్స్ అయితే తీసుకొస్తారో మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఎలాంటి అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అయ్యి ఉంటే మీకు అక్కడైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ అనేవి. సో అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అయితే అవ్వండి. సో మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే శాంసంగ్ తరపున శాంసంగ్ గెలాక్సీ వాళ్ళు మనకి 3A సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. సో A సిరీస్ అంటే అందరికి తెలిసిందే కదా, ఆసమ్ సిరీస్. సో ఈ ఆసమ్ సిరీస్ మనకి 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు, A56, A36 అండ్ A26. సో స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకునే ముందు సో ఈ 3 మొబైల్స్లో మనకి 6 years Android అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాంగ్ విత్ దట్ మనకి విత్ ఇన్ ద బాక్స్ 1 UI 7.0 వర్షన్తో అయితే ప్రీ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. సో ఈ 3 మొబైల్స్లో మీకు IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇండివిజువల్ మొబైల్స్ వైజ్ చూసుకున్నట్టయితే A56 అనేది మీకు 6.67 ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లేతో తీసుకురాబోతున్నారు. ఫ్రేమ్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు అల్యూమినియం ఫ్రేమ్ రావచ్చని ఎక్స్పెక్టేషన్. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు Exynos 1580 శాంసంగ్ తరపు నుండి వచ్చే Exynos ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ అలాంగ్ విత్ దట్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు 12 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 5000 mAh విత్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు. సో ఛార్జింగ్ స్పీడ్ని అయితే వీళ్ళైతే ఇంప్రూవ్ చేశారు ఫ్రెండ్స్. సో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే తీసుకొస్తున్నారు. ప్రైసింగ్ చూసుకున్నట్టయితే ఇది మీకు అరౌండ్ 43,000 లేదా 45,000 బిట్వీన్లో అయితే తీసుకురావచ్చిన ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మన శాంసంగ్ A36 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు
6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 6 Gen 3 లేదా స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కెమెరా సెటప్ వైజ్ చూసుకున్నట్లయితే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు. ఈ A36 సిరీస్లో మాత్రం ఛార్జింగ్ స్పీడ్ అనేది తక్కువే అని చెప్పుకోవచ్చు. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మీకు అరౌండ్ 30,000 to 35,000 బిట్వీన్లో అయితే తీసుకురావచ్చు ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది. మన నెక్స్ట్ Galaxy A26 సిరీస్ చూసుకున్నట్టయితే ఇంట్లో మనకి స్పెసిఫికేషన్స్ డీటెయిల్గా అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు ఫ్రెండ్స్. బట్ ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు Exynos ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. Exynos 1280 చిప్సెట్. డిస్ప్లే వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు 6.64 ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లేతో తీసుకురావచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది కూడా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది ఫ్రెండ్స్. 50 మెగాపిక్సెల్ మెయిన్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీలో చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మీరు బ్యాటరీ వైజ్ అండ్ ఛార్జింగ్ స్పీడ్ చూసుకున్నట్టయితే 5160 mAh బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని తీసుకొస్తున్నారు. మరి ఎందుకు A36లో మాత్రం 25 తీసుకొస్తున్నారో మనకి ఇంకా తెలియదు ఫ్రెండ్స్. బట్ A56 అండ్ A26లో మీకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఛార్జింగ్ స్పీడ్ అనేది తీసుకొస్తున్నారు. దీని యొక్క ప్రైజింగ్ కూడా మనకి ఇంకా ఏం అఫీషియల్గా రాలేదు ఫ్రెండ్స్. సో ఈ 3 మొబైల్స్ అనేది ఈరోజు అంటే March 2 అయితే లాంచ్ అయిపోతున్నారు. సో చూద్దాం దీని యొక్క ప్రైజింగ్ అండ్ డీటెయిల్స్ ఇంకా ఎన్ని అప్డేట్స్ ఉంటే మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నేను ఫీడ్ ఇస్తాను. మన థర్డ్ మొబైల్ చూసుకున్నట్టయితే పోకో తరపుని పోకో M7 5G. ఈ మొబైల్ అనేది 3rd March అయితే లాంచ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్, ఎక్స్క్లూజివ్ ఆన్ ఫ్లిప్కార్ట్. సో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది మీకు 10,000 ప్రైస్కి అయితే తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. సో స్పెసిఫికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే 6.88 ఇంచ్ డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు క్వాడ్ కట్అవుట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ డ్యూయల్ కెమెరాస్నే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాస్. సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 5160 mAh బ్యాటరీ విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. బట్ ఇన్ ద బాక్స్ మీకు 33 వాట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టయితే మీకు IP52 రేటింగ్తో తీసుకొస్తున్నారు. 2S OS అప్డేట్స్ అండ్ 4S సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ అనేది మీకు అండర్ 10,000కి అయితే అవైలబుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే Xiaomi తరపు నుండి Xiaomi 15 సిరీస్ని అయితే లాంచ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్ ఈ మార్చ్ మంత్లో. సో 15 అల్ట్రా అండ్ 15 అనేది మనకి 2 మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ 2 మొబైల్స్ అనేది ఈ రోజు అంటే 2nd March అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఫస్ట్ మనం అల్ట్రా మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 6.73 ఇంచ్ 2K మైక్రో క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 Elite ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 6100 mAh బ్యాటరీ విత్ 50 వాట్ వైర్లెస్ అండ్ 90 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు. IP68 అండ్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ Android 15తో వస్తుంది. అలాగే HyperVoice 2.0 వర్షన్తో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మీకు 1 lakh అరౌండ్ 1 lakh అయితే తీసుకురావచ్చు. సో ఇదైతే కొంచెం ప్రీమియం వర్షన్ ఫ్లాగ్షిప్ మొబైల్. సో Xiaomi 15 చూసుకున్నట్టయితే ఇది మీకు 6.36 ఇంచ్ 1.5K డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు సేమ్ స్నాప్డ్రాగన్ 8 Elite ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ లెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సెల్ఫీలో చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. 5200 mAh బ్యాటరీ విత్ 90 వాట్ వైర్డ్ అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు. IP68 రేటింగ్, Android 15 అండ్ HyperVoice 2.0 వర్షన్తో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ 2 మొబైల్స్ అనేవి మనకి ఫ్లాగ్షిప్ వేరియంట్లో అయితే తీసుకురాబోతున్నారు. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే వివో తరపు నుండి Vivo T4X. సో ఈ మొబైల్ అనేది కమింగ్ సూన్ అని చెప్పి మనకి టీజర్ అయితే ప్రీవియస్గా వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ యొక్క కన్ఫర్మ్ లాంచ్ డేట్ అయితే మనకి వచ్చింది 5th March 2025. సో ఈ మొబైల్ అనేది మీకు అండర్ 15,000 అయితే తీసుకురావచ్చు ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 6.78 ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్. అలాగే ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్లో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ లేదా MediaTek Dimensity 7300 చిప్సెట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మొబైల్ అనేది మీకు చైనా అండ్ ఇండియన్ వేరియంట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీకు ప్రాసెసర్ అనేది వేరియేషన్ ఉంటుంది. మనకి ఎక్స్పెక్టేషన్ చూసుకున్నట్టయితే ఈ 2 ప్రాసెసర్లో ఏదో ఇటు రావచ్చు ఇండియా వేరియంట్లో చూసుకున్నట్టయితే. సో బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది మీకు 6500 mAh ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు రేర్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్.
ఇది మీకు ఇన్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. సో ఇన్ కేస్ ఈ మొబైల్ కనుక మీకు కావాలనుకుంటే మీరు మార్చ్ 5th ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మొబైల్ అనేది. సో అక్కడైతే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. మన 6th మొబైల్ చూసుకున్నట్టయితే ఐక్యూ తరపు నుండి ఐక్యూ నియాన్ 10R. సో ఈ మొబైల్ అనేది నేను ఫిబ్రవరి మంత్లో లాంచ్ అవుతుందని చెప్పి ఫస్ట్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్లో అయితే చెప్పాను. తర్వాత ఇది ఈ మార్చ్ మంత్లో లాంచ్ అవుతుందని చెప్పి నేను టెక్ న్యూస్లో అయితే చెప్పాను ఫ్రెండ్స్. సో అలాగే ఈ మార్చ్ మంత్లో అయితే లాంచ్ అవబోతుంది ఈ మొబైల్ అనేది 11th March. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్టయితే మీకు 6.78 inch 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. 50 MP OIS కెమెరా అండ్ 32 MP ఫ్రంట్ కెమెరా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్లో మీకు 6400 mAh బ్యాటరీ విత్ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ గురించి మనం లాస్ట్ 1 month నుండి మనం క్యూరియస్గా చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ అనేది ఈ 11th మనకి లాంచ్ అవబోతుంది. సో ఇన్ కేస్ ఈ మొబైల్ కనుక మీకు కావాలనుకుంటే ఎక్స్క్లూజివ్ అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే టెక్నో తరపు నుండి టెక్నో క్యామాన్ 40 సిరీస్. సో ఈ మొబైల్ చూసుకున్నట్టయితే మనకి 4th March అయితే లాంచ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. సో డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా మనకి రాలేదు, బట్ ఇది మీకు మీడియాటెక్ ప్రాసెసర్తో తీసుకురావచ్చు. అలాగే బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 5100 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైజింగ్ అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా డీటెయిల్గా రాలేదు ఫ్రెండ్స్. అప్డేట్ వచ్చిన వెంటనే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్డేట్స్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేయండి. సో మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే రియల్మీ తరపు నుండి రియల్మీ 14T. సో ఈ మొబైల్ అనేది మనకి ఈ మార్చ్లో అయితే లాంచ్ అవుతుందని మనకి రూమర్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇది మీకు 6.67 inch AMOLED డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తో తీసుకురావచ్చు. అలాగే బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే 6000 mAh బ్యాటరీ విత్ 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. రియల్మీ UI 6.0తో వస్తుంది ఫ్రెండ్స్. సో మరి చూద్దాం ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది మనకి ఈ మార్చ్లో అయితే రావచ్చనే ఎక్స్పెక్టేషన్ వచ్చింది. ఇన్ కేస్ కన్ఫర్మ్ డేట్ వచ్చిన వెంటనే నేను పోస్ట్ చేస్తాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అయితే అవ్వండి. సో ఇలాంటి మోర్ టెక్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.